ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికల సమయం అనేది సమీపిస్తోంది. ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకొని, ఎన్నికల కురుక్షేత్రంలో పోరాడి గెలవడం కోసం ఒక ప్లాట్‌ఫార్మ్ సిద్ధం చేసుకొని పెట్టేసుకుంది ఆల్రెడీ. వాళ్ళ అధినేత అయితే జనంలోకి వెళ్తూ ఉన్నారు. అంతా ఒక కరెక్ట్ షెడ్యూల్ ప్రకారం ఫ్రేమ్ చేసుకొని వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. ఇటు విపక్షాల వైపు వస్తే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత అయినా, అటు జనసేన పార్టీ అధినేత అయినా తీవ్రమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా వేయాలి, ఎక్కడ మొదలవుతుంది వాళ్ళ ఎన్నికల కసరత్తు అనేది తేల్చుకోలేకుండా పోతూ ఉన్నారు. మరి అది తేలాలంటే ఎన్ని రోజులు టైం పడుతుందో కూడా అర్థం కాకుండా ఉంది. ఒకవైపు ఇలా ఉంటే మరొక వైపు ఎన్నికల కమిషన్ మార్చిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం కోసం వాళ్ళ కసరత్తు అనేది కూడా అది తుది దశకు చేరుకుంటూ ఉంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు ఎన్నికల విధుల్లో ఏ సందర్భంలో ఏ సమయంలోనూ ఎన్నికల విధులకు సంబంధించి వాళ్ళ ప్రమేయం ఎక్కడా ఉండకూడదు అని ఇటు విపక్షాలతో పాటు కొంత నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళి కూడా వాళ్ళు పిటిషన్లు వేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. రకరకాల వేదికల మీద నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులను ఎన్నికల విధుల్లో వాడుకోనేకి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాళ్ళను ఉపయోగించుకోవచ్చు అని. అయితే కొన్ని కండిషన్స్ పెట్టారు. పోలింగ్ ఆఫీసర్కి అసిస్టెంట్లుగా వాళ్ళని నియమించాలి. పోలింగ్ అధికారులుగా వాళ్ళని నియమించకూడదు. పోలింగ్ అధికారులకు అసిస్టెంట్గా నియమించాలి. ఏమైనా ఈ వేలు మీద సిరా పోయడం దగ్గర నుంచి చాలా పనులు ఉంటాయి కదా. సో ఈ ఇతర పనులన్నిటికీ వాడుకోవచ్చు, కానీ డైరెక్ట్గా పోలింగ్ ఆఫీసర్గా నియమించకూడదు అంతే. మిగిలిన దానికి ఉపయోగించుకోవచ్చు అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నో ఆబ్జెక్షన్ చెబుతూ ఆయన ఒక ఉత్తర్వులు జారీ చేశారు. అండ్ వాలంటీర్లను మాత్రం ఎన్నికల విధుల్లో ఏ స్థాయిలోనూ ఏ ప్రక్రియలోనూ కూడా వాళ్ళను ఉపయోగించుకోకూడదు వాలంటీర్లను అని అయితే క్లియర్ కట్గా ఆర్డర్స్ అయితే ఇచ్చారు. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు ఎన్నికల ప్రాసెస్లో పాల్గొనవచ్చు. మరి ఇప్పటి వరకు వాళ్ళను పాల్గొనకూడదు అని న్యాయస్థానంలో ఫైట్ చేసుకుంటూ వేదికల మీద డిమాండ్ చేసుకుంటూ రకరకాల కామెంట్ చేస్తూ వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, వాళ్ళ సొంత మీడియా, అనుకూల మీడియా, సొంత మేధావి వర్గం ఈ నిర్ణయం మీద మరి ఎలా స్పందిస్తారో, ఇప్పుడు ఈ నిర్ణయం మీద కూడా మళ్ళీ ఇమ్మీడియట్గా వాళ్ళు ఏమైనా కోర్టుకి వెళ్ళి ఆలోచన చేస్తారా ఏమో. నెక్స్ట్ వాళ్ళ స్పందన ఏంటో చూడాలి మరి.